హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో అయితే మనకు ఉచిత బస్సుకు సంబంధించి అయితే కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారని, ఇంతకు ఈ యొక్క పథకాన్ని అనేది నిర్వహిస్తున్నారా లేదా, ఎప్పుడు నిర్వహిస్తారు, మరి దీనికి సంబంధించిన సమాచారం ఏంటి, అసలు ఈ పథకం అనేది ఇంకా ప్రభుత్వం అనేది వచ్చినా కూడా, అధికారంలోకి వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అయితే తీసుకోవట్లేదు. మరి దీనిపై మీ స్పందన ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఇక చూసుకున్నట్టయితే మనకు మొదటగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లోనే సంక్షేమం అభివృద్ధి కోసం అయితే ఏపీ అయితే దూసుకెళ్తుందని అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు అయితే చెప్పారండి. మహిళలకు 3 ఉచిత సిలిండర్లు మరియు 64 లక్షల మందికి పింఛన్లు అయితే అందిస్తున్నామని అయితే చెప్పారు. సో అందులో భాగంగా ఇంకో పథకం అయితే నిర్వహించారు కదా, అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది. ఈ పథకం అనేది చూసుకున్నట్టయితే మరో 2 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే అమలవుతుందని అయితే తెలిపారండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంకా రాష్ట్రానికి కొత్త పరిశ్రమ అయితే క్యూ కడుతున్నారని అయితే వెల్లడించారని. అందులో భాగంగా మనకు తిరుపతిలోని శ్రీ సిటీని అభివృద్ధి చేసి యువతలకైతే ఉద్యోగాలు కల్పిస్తామని అయితే హామీ అయితే ఇస్తున్నారండి. సో మనకు ఈ యొక్క ఉచిత బస్సు పథకానికి సంబంధించి మరో 2 నెలలు అయితే తీసుకున్నారని టైం అనేది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే మార్చి లేదా ఏప్రిల్ అయితే అమలయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఇందుకు గాను మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా మనకు వెరిఫికేషన్ అయితే చేస్తున్నారండి. వెరిఫికేషన్ చేస్తూ అంటే పెన్షన్ అనేది వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉంటూ కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అటువంటి వారందరికైతే చెక్ అయితే పెడుతున్నారండి, వారందరికీ పెన్షన్ కట్ చేస్తున్నారు. సో ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి మనము చూసుకున్నట్టయితే ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఈ వెరిఫికేషన్ అనేది. ఇక ఉచిత సిలిండర్కి సంబంధించి కూడా ఆల్రెడీ మనకు అమలైన పథకం, దీనికి సంబంధించి తెలిసిందే కదా, దీనికి సంబంధించి సమాచారం అయితే వస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క ఉచిత సిలిండర్కి సంబంధించి అయితే కూడా మనకు అంటే తీసుకుంటున్నారు, మంచి రెస్పాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఇక ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మహిళలకు సంబంధించి చూసుకున్నట్టయితే 2 నెలల్లో అమలు చేస్తామని అయితే చెప్పారండి. మరి ఈ పథకానికి సంబంధించి ఇంకా వివరాలు అయితే వెల్లడించలేదు. కాకపోతే మనకు ఈ 2 నెలలు అనేది చెప్పారు కాబట్టి సో వెయిట్ అయితే చేయాలి మనము. ఈ పథకం అనేది ఇంకా ఇప్పుడే రన్ చేస్తారా, పోస్ట్పోన్ చేస్తారా అన్న దానిపై మీ అభిప్రాయం ఏంటనేది ఈ యొక్క వీడియోకి అయితే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. వీడియో అనేది